జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, నా మీద పెడతారు, చాలామంది మీద పెడతారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి ఆధారం ఉండాలి కదా, రుజువులు ఉండాలి కదా, విచారణ చేయాలి కదా. మేమందరం దోషులం, కడం వాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు? నాకు అర్థం కాలే. పెట్టుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి, రిజిస్టర్ చేయండి, విచారణ జరపండి, ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి. ప్రభుత్వం మీది, 5 సంవత్సరాల ప్రభుత్వం మీది. ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇంతేనా? ఇది కదా చేయాల్సింది మీరు. రాంబాబుని అరెస్ట్ చేస్తాం, రోజాను అరెస్ట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం, కనపడ్డంలో లోపలేస్తాం. ఇదే మీ పరిపాలన? నేను అడుగుతా ఉన్నా. ఇదే పరిపాలన అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీదే దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. సింపుల్ రీజన్, వాళ్ళు బురదలు వేస్తే ఏమైద్ది? కింద పడిపోద్ది. అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది? అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది. గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, అంబటి రాంబాబు కానీ, నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కేసులకు భయపడే వ్యక్తులం కాదు మేము. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం. జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టిన వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది. కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు. మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా పెట్టుకోండి. కేసు ఎన్ని కావాలి నేను పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎవరి మీదన్నా పెట్టుకోండి. చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. వెళ్తాం. ఇది చెప్పండి, మీ సలహా ఏమైనా ఉంటే ప్రజల్లోకి తీసుకెళ్తే ఉంది. మేము కోర్టులోకి వెళ్తున్నాం. దీని తర్వాత వాళ్ళు రిసీట్ ఇచ్చారు, అర్థమైందా? రిసీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? దాన్ని డిస్పోజ్ చేయాలి. ఇది ఫాల్స్ అని చెప్పాలి, లేదా ఇది కరెక్టు మేము కేసు పెట్టామని చెప్పాలి. అరెస్ట్ లాజికల్గా ఎండ చూస్తాం. చూడకపోతే కోర్టులోకి వెళ్తాం. ప్రజల్లోకి రావడం అంటే మీడియాలోకి వచ్చిన ప్రజల్లోకి వచ్చినట్టే కదా. పట్టించుకోకపోతే లీగల్ వేస్ ఉన్నాయంటున్నాను. దేర్ ఇస్ లీగల్ వేస్. భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారమే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా యాక్ట్ చేయాలి. లేకపోతే దానికి లీగల్ యాక్షన్ మేము తీసుకుంటాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రైవేట్ కంప్లైంట్స్ వేస్తాం. దేర్ ఆర్ సో మెనీ వేస్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో, ఐపీసీలో, చట్టంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలను అన్వేషిస్తాం. వదిలిపెట్టే ప్రశ్న లేదు.